కోల్కతా ఆర్చికర్ ఆసుపత్రిలో పీజీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు కొనసాగమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలను ఆపేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. కోల్కతా ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టారు. అన్ని ప్రజా సంఘాలు ఈ నిరసనకు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం జూనియర్ డాక్టర్ల ఆందోళనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రస్తుతం జూనియర్ డాక్టర్లు ఆందోళనలైతే కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు ఈ ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉదయం నుంచి కూడా జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతుంది. పలు ప్రజా సంఘాల నుంచి కూడా ఇప్పటికే జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు కూడా లభించింది. పలు పార్టీల నుంచి కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాల నుంచి కావచ్చు, మహిళా సంఘాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున మద్దతు జూనియర్ డాక్టర్లకు లభించింది. ఒకవైపు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు మినహా మిగతా వైద్య సేవలు ఏమీ కూడా నడవడం లేదు. విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు ఉదయం నుంచి కూడా ఇక్కడ బైఠాయించారు, నిరసన తెలియజేస్తున్నారు. వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోకపోతే నిరసనలను ఆపేది లేదని వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఉద్యమం చేస్తున్నారు, గడిచిన 4 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు, ఏం చేయాలి, ఎలా చూడాలి? ఎందుకు స్పందన రావట్లేదంటే వాళ్ళు అసలు దాన్ని కన్సిడర్ కూడా చేయట్లేదు. ఇది ఓన్లీ డాక్టర్స్ చేస్తున్నారు, డాక్టర్ సమస్యగా అనుకుంటున్నారు. ఇది డాక్టర్ సమస్య కాదు, ఇందులో ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి సమస్య. ఒక ఆడపిల్లకి అలా జరిగితే అసలు ఎవరు రెస్పాండ్ అవ్వడం, అంతకన్నా షేమ్లెస్నెస్ ఇంకొకటి ఉండదు. వీఆర్ అషేమ్ ఆఫ్ దిస్ కంట్రీ బికాస్ ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్వాల్వ్ అయింది. ఆ కోల్కతాలో ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి చేసింది కాబట్టి సో ఇది బయటికి రావట్లేదు. వాళ్ళు దీన్ని ఎవిడెన్స్ని కూడా వానిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము దాన్ని ఖండిస్తూ మేము దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం మాకు స్పెషల్గా ప్రొటెక్షన్ క్రియేట్ చేయాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే మాపై దాడులు కొంచెమైనా తగ్గుతాయని ఒక నమ్మకంతో ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఈరోజు అమ్మాయి అయింది, రేపు ఎవరైనా అవ్వచ్చు, ఈరోజు అక్కడ జరిగింది, రేపు ఇక్కడే జరగవచ్చు, మాలో ఎవరైనా ఒకళ్ళు అవ్వచ్చు. సో మేము అలా అవ్వాలనుకోవట్లేదు. సో మేము దానికోసం మా వంతు కృషిగా మేము మాకు చేయగలిగినారు మేము చేస్తూనే ఉంటాం. మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వాలు దిగి రాకపోతే ఏం చేయబోతున్నారు? ప్రొటెస్ట్ని కంటిన్యూ చేయబోతున్నారు? ఈ జస్టిస్ జరిగేంత వరకు, ఈ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు మేము ఈ స్ట్రైక్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలనుకుంటున్నామండి. ఎందుకు అంటే ఇది సొసైటీకి సంబంధించింది. సొసైటీలో డాక్టర్స్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే, లేకపోతే అమ్మాయిల మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతుంటే ఎవరు సేఫ్గా ఉండలేరు. సొసైటీ ముందుకు నడవాలి అంటే ఉమెన్ ముందుకు నడవాలి అని గవర్నమెంట్స్ లీడర్స్ ఎంతో స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవడం, ఉన్నతమైన పదవులు చేయడమే కాదు, వాళ్ళున్న ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, వాళ్ళకి భద్రతను కల్పించడం. అది లేనప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత ఇది స్ట్రైక్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క నిరసన వాళ్ళు ఏదో ఒక విధంగా తెలియచేయడం అనేది. దానికోసం మేము చేస్తున్నాం. సో ఇది పూర్తయ్యేంత వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. మీరు చెప్పండి, మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో భద్రత ఉందా? ఎందుకంటే మీరు కూడా ఆంధ్ర మెడికోగా ఉన్నారు, అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? పూర్తిగా ఏమైనా కష్టం వస్తే వెంటనే స్పందించేందుకు కానీ ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ కానీ, సీసీ కెమెరాస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో? మా హాస్టల్స్ అయితే అంత సెక్యూరిటీ అసలు ఉండదు. వెనక అంతా అబ్బాయిలు వస్తూ ఉంటారు, విజిల్స్ వేస్తూ ఉంటారు, ఇంకా చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. మేము ఇంకా ఎప్పుడు చూసినా కర్టన్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాము. దీనికి మా వార్డెన్ ఇచ్చిన సజెషన్స్ కర్టన్స్ వేసుకోవడం, ఇంకా జాగ్రత్తగా ఉండడం, అంతేకాని హాస్టల్స్ వైపు సెక్యూరిటీ అదంతా పెద్దగా అయితే ఏమీ లేదు. మాకు సెక్యూరిటీ కావాలి, మేము డిమాండ్ చేస్తుంది కూడా సెక్యూరిటీ. ఇంకా ఆ అమ్మాయికి కూడా అమ్మాయి కేసు కూడా సాల్వ్ అవ్వాలి, ఫాస్ట్గా జస్టిస్ రావాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైన్. ఇప్పటికి 1 వీక్ అయింది, ఇంకా అమ్మాయిది అసలు ఏం సాల్వ్ అవ్వలేదు. మాకు వీలైనంత ఫాస్ట్గా అమ్మాయికి జస్టిస్ రావాలి, ఇంకా మాకు ప్రొటెక్షన్ కూడా కల్పించాలి. ఇవన్నీ అయ్యే వరకు మేము ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఇది మొత్తం మీద
పూర్తిగా ఏదైతే కోల్కతా ఘటనకు సంబంధించి బాధిత మహిళకు పూర్తిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేమంతా పోరాడతామని జూనియర్ డాక్టర్లు అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి పూర్తిగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఆ యాక్ట్ని ఫోర్స్లోకి తీసుకొస్తే కానీ మేమంతా విరమించేది లేదు, ఆందోళన బాట పడుతూనే ఉంటాం, ఆందోళన చేస్తూనే ఉంటాం. పూర్తిగా భద్రతకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్.